బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ తీరును ఎండగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ బిడ్డలందరూ అల్లు అర్జున్ కి వ్యతిరేకమవుతారని అన్నారు. ఓయూ జేఏసీ నిరసనతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు. ఇక అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు అక్కడ నిరసన తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రత పెంచారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ తీరును ఎండగడుతూ అక్కడ నిరసన తెలియజేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు ఆందోళన తెలియజేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి భద్రత పెంచారు. ఆందోళనకారులను అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు కదా, అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రత ఏ విధంగా ఉంది? ఎస్ ప్రియా, అల్లు అర్జున్ నివాసం వద్ద కొద్దిసేపటి క్రితమే ఓయూ జేసీ నేతలు దాడి చేయడం, ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీసులు, జూబ్లీహిల్స్ సిఐతో పాటుగా మరికొంతమంది పోలీసు అధికారులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. అసలు దాడి ఎలా జరిగింది, దాడి జరిగిన సందర్భంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇంట్లో ఉన్నవారి వివరాలు తీసుకోవడంతో పాటుగా దాడి జరిగిన వివరాలను తెలుసుకొని దీనికి సంబంధించినటువంటి ఓయూ జేసీ నేతలు దాడి చేసిన ఘటన పైన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళు ఫిర్యాదు తీసుకొని ఉన్నారు. దాడి జరిగినటువంటి పూర్తిస్థాయి వివరాలు తీసుకున్నారు. దాడి జరిగిన సందర్భంలో ఎవరెవరు ఇక్కడ, ఎందుకంటే దాడి జరుగుతున్న సందర్భంలో ఓయూ జేసీ నేతలకు అల్లు అర్జున్ ప్రైవేటు సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి కొంత గొడవ వాతావరణం కూడా జరిగింది. వాళ్ళు కొంత దాడి చేసిన పరిస్థితి కూడా నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే పూల కుండీలను కూడా ధ్వంసం చేయడం, అల్లు అర్జున్ ఇంటిపైన ఓయూ జేఏసీ నేతలు టమాటాలతో దాడి చేయడం, ఈ మొత్తం ఘటన పైన కూడా పోలీసులు పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వచ్చి గేటు దగ్గర నుంచి, గేటు వద్ద లోపల పూల కుండీల వద్ద టమాటాలు దాడి చేసిన ప్లేస్లో ఈ అన్ని వివరాలను కూడా పూర్తిగా తెలుసుకున్నారు. అన్ని ప్లేసెస్ కూడా ఎక్కడెక్కడ దాడి జరిగింది, పూల కుండీలు ధ్వంసం జరిగినటువంటి వివరాలను కూడా క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. దానికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు లోపలికి వెళ్లారు, అల్లు అర్జున్ నివాస లోపలికి. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇప్పటికే అల్లు అర్జున్ పిల్లల్ని, దాడి జరుగుతున్న భయాందోళన వాతావరణం, ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అల్లు అర్జున్ పిల్లల్ని, అల్లు అర్హ, అల్లు అయాన్లను తన అమ్మమ్మ ఇంటికి, స్నేహారెడ్డి తన తల్లిదండ్రుల ఇంటికి కొద్దిసేపటి క్రితమే పంపించింది. సో ఈ నేపథ్యంలో నివాసంలో ఉన్నటువంటి ఇటు అల్లు అరవింద్, అల్లు అర్జున్ తల్లి, భార్య వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు అయితే చేరుకున్నారు. అల్లు అర్జున్ నివాసం లోపల పూర్తి స్థాయి వివరాలు తీసుకుంటున్నారు. ఫిర్యాదు కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అల్లు అరవింద్ దాడి ఘటన పైన కూడా ఓయూ జేఏసీ నేతలపైన ఫిర్యాదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాగర్, అయితే దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారు, ఎవరైనా గాయపడ్డారా, ఈ వివరాలు ఏమన్నా తెలుసాయా? ఎస్ ప్రియా, దాడి ఓయూ జేఏసీ నేతలు ఇక్కడ అల్లు అర్జున్ నివాసాన్ని ముట్టడించిన సందర్భంలో ఇంటి లోపల, అల్లు అర్జున్ ఇంటి లోపల అల్లు అరవింద్తో పాటుగా అల్లు అర్జున్ తల్లి, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్
వీరంతా ఇంట్లో ఉన్నారు. అల్లు అర్జున్ ఒకరే ఇంట్లో లేనట్లుగా కూడా తెలుస్తుంది. అల్లు అర్జున్ సిబ్బంది కూడా ఇక్కడ గేటు వద్ద పెద్ద ఎత్తున అల్లు అర్జున్ సిబ్బంది కూడా ఓయూ జేఏసీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు లోపలికి చుచ్చుకొని రావడం, అనంతరం దాడి జరగడం, వాళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం చేసుకోవడం, ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకున్న నేపథ్యంలో అల్లు అరవింద్ కూడా ఆ కిటికీలో నుంచి కొంత వీడియోను కూడా తీశారు. దాడి చేస్తున్న పరిస్థితిని కూడా ఆయన ఫోన్లో చిత్రీకరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోల ఆధారాలను కూడా పోలీసులు సేకరించిన అల్లు అరవింద్ స్వయంగా పోలీసులకు, జూబ్లీ హిల్స్ పోలీసులకు దాడికి సంబంధించినట్టు జరిగిన సందర్భంలో ఎవరెవరు గేట్ లోపలికి వచ్చారు, దానికి సంబంధించిన వివరాలతో పాటుగా దాడి జరుగుతున్న సందర్భంలో అల్లు అరవింద్ తన మొబైల్లో చిత్రీకరించినటువంటి వీడియోను కూడా పోలీసులు తీసుకుంటున్నారు. ఆ వీడియో ద్వారా, ఆ వీడియో ఆధారంగా ఎవరెవరు దాడి చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఓయూ జేఏసీ నేతలను కొద్దిసేపటి క్రితమే పోలీసులు, జూబ్లీ హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి అయితే తరలించారు. వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు, గొడవలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే పోలీసులు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.